Welcome to Cinefist, and this is the review of Devara, which is acted by Junior NTR, Janvi Kapoor, and directed by Koratala Shiva garu. సరే ఇంకా మూవీ ఎలా ఉందని మాట్లాడుకునే ముందు మా రివ్యూస్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే ఇట్ వాజ్ ఓకే, పర్లేదు. ట్రైలర్ చూసాక జీరో ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళా అండ్ నాకు పర్లేదు అనిపించింది. ఇట్స్ అండ్ డీసెంట్ అండ్ యావరేజ్ వాచ్. ఎందుకో మాట్లాడుకుందాం. మెయిన్గా స్టోరీ పాయింట్ నాకు అస్సలు నచ్చలేదు. అంటే చూసేసాం కదా, సర్లే పర్లేదు. కొరటాల శివ గారి కాన్సెప్ట్స్ కొత్తగా ఉండకపోయినా సరే డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లేతో మంచిగా తీసుకెళ్తారు. కానీ దీనిలో కొరటాల మెయిన్ థింగ్ దీనిలో లేదు. జస్ట్ రైటింగ్ అండ్ డైలాగ్స్తోనే ఆయన ఒక లెవెల్కి తీసుకెళ్తారు సినిమాని. అండ్ ఆచార్లో అది ఆల్రెడీ మిస్ అయింది అండ్ ఇక్కడ కూడా అది జరిగింది. మూవీలో చాలా పోర్షన్స్ నాకు బాగా అనిపించాయి, కానీ అవి కాకుండా మిగతావి అన్నీ నో, ఐ డిడెంట్ లైక్. ఫస్ట్ ఆఫ్ టైటిల్ కార్డ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. టైటిల్ కార్డ్ గురించి చాలా రోజులు మాట్లాడుకుంటారు, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ అక్కడ వచ్చే బీజం సరే తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ అలా అలా వెళ్ళిపోయింది అండ్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్, వరల్డ్ బిల్డింగ్ ఇవన్నీ చేసుకున్నారు, సెటప్ చేసుకున్నారు. ఇంటర్వెల్ దగ్గర నాకు ఫైట్ చాలా బాగా నచ్చింది, గూస్ బంప్స్ అసలు. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్ దేవరాని ఇంత బాగా చూపించిన తర్వాత వర క్యారెక్టర్ని ఎలా చూపిస్తారు అని అనుకుంటాం. అండ్ వర క్యారెక్టర్ వాజ్ డిసప్పాయింటింగ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే చాలు మొత్తానికి మొత్తం పడిపోయిందనే చెప్పాలి సినిమా. అసలు చెప్పాల్సిన స్టోరీ అంతా ఫస్ట్ హాఫ్లోనే చెప్పేశారు ఆల్రెడీ. అండ్ సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేస్తుంది అంటే మళ్ళీ ఆ క్లైమాక్స్ ఒకటి వెరీ 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 డిసప్పాయింటింగ్ క్లైమాక్స్. ఇంకా టోటల్గా చెప్పాలి అంటే ఎ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ డిసప్పాయింటింగ్ సెకండ్ హాఫ్. జాన్వీ కపూర్ క్యారెక్టర్ అసలు మూవీకి అవసరం లేదనిపించింది. అండ్ కొన్ని క్యారెక్టర్స్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వాళ్ళని సరిగ్గా వాడుకోలేదు. సరే ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారు ప్రాణం పెట్టేశారు అంతే. ఎవ్రీ ఎక్స్ప్రెషన్ వాజ్ అన్ బ్లడ్ పాత్ అంతే. నిజంగా ఆ స్క్రిప్ట్కి మీరే కరెక్ట్ అండి, ఇంకెవ్వరు చెయ్యలేరు. ఎన్టీఆర్ గారు ఆయుధ పూజ దగ్గర డ్యాన్స్ చేస్తుంటే బా ఇది చాలు కదా మాకు అని అనిపించింది అంతే. అండ్ ఇక జాన్వీ కపూర్ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే షీ వాజ్ గుడ్. అంటే ఉంది కొంచెం స్క్రీన్ టైం అయినా సరే తను బాగానే చేసింది, కానీ క్యారెక్టరే పెద్దగా అవసరం లేదనిపించింది. జస్ట్ సాంగ్స్ వరకు ఉండి దాని తర్వాత వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే అనిరుద్ డ్యూటీ ఎక్కేశాడు. ఫస్ట్ టైటిల్ కార్డ్ నుంచి డ్యూటీ ఎక్కేసి క్లైమాక్స్ వరకు అసలు ఆపలేదు. క్లైమాక్స్ బీజిఎం సంథింగ్, అంటే ఇది ఇక్కడ కాకుండా వేరే దగ్గర వాడుంటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ ఆ సీన్ని ఎలివేట్ చేద్దాం అనుకున్నారు, కాకపోతే ఫెయిల్ అయింది. ఏదైతే టైటిల్ కార్డ్ దగ్గర పడ్డ బీజం వాజ్ ఎక్సలెంట్ అసలు. అండ్ ఇంటర్వెల్ దగ్గర మాత్రం చింపేశారు అంతే. డైరెక్షన్ బై కొరటాల శివ వాజ్ డీసెంట్. అంటే ఒక ఫిక్షనల్ కోస్టల్ ఏరియా దగ్గర జరిగే మూవీ ఇదంతా. కొన్ని సీన్స్ వరకు ఓకే. అండ్ ద మెయిన్ స్టోరీ వాజ్ ఏం లేదు అక్కడ. స్టోరీ ఏం లేనందుకే ఇదంతా. కానీ ఇంకా స్టోరీ గురించి చెప్పాలి అంటే దేవర అండ్ వర వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అనేదే పాయింట్. అండ్ క్లైమాక్స్ ద్వారా క్లిఫ్ హ్యాంగర్ అయితే పెద్దగా నాకేం నచ్చలేదు, చాలా మూవీస్లో చూసాం. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ విఎఫ్ఎక్స్ అయితే కొంచెం పూర్గానే అనిపించాయి, బట్ కొన్ని సీక్వెన్స్లో బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫైనల్గా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తామంటే మాత్రం 1.4/3. అండ్ మీరు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మూవీకి వెళ్ళిపోండి, అస్సలు ఆలోచించుకోవద్దు. మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఉంటాను మరి, బాయ్ బాయ్.